మరి అభిప్రాయపడేవారు. అటువంటి స్వర్ణయుగాన్ని ఆవిష్కరించినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. ఈ సందర్భంగా అంటే అనేక సందర్భాల్లో గతంలో తెలంగాణ ఉద్యమం కొనసాగినటువంటి రోజుల్లో డైరీ ఆవిష్కరణకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. ఉద్యమ ప్రస్థానంలో ఈ డైరీల ఆవిష్కరణ కూడా ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించకముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి మన నాయకుడి నేతృత్వంలో ఎటువంటి పోరాటం చేసినాం, సాధించినటువంటి తెలంగాణను మన నాయకుడి సమర్థ పాలనలో బంగారు తెలంగాణగా ఏ రకంగా తీర్చిదిద్దుకున్నాం, ఆ తదనంతరం 2 సంవత్సరాలుగా ఎటువంటి దుర్మార్గపు పాలన, గతాన్ని మించినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి గత దశాబ్దాల కాలంలో ఎటువంటి దుర్మార్గం కొనసాగిందో అంతకంటే రెట్టించినటువంటి దోపిడీ, దుర్మార్గం, అవమానం, అన్యాయం కొనసాగుతున్నది. కాబట్టి మన ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లను ఆసరాగా చేసుకొని ఆ రోజు మనం ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి పాలన కొనసాగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వనరుల మీద, మన నీళ్ల మీద ఎటువంటి దాష్టీకం, దోపిడీ కొనసాగుతూ ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం మనమందరం కూడా ఒక్కసారి వాస్తవాలను గమనిస్తే ఏ ఒక్క పార్టీ కూడా 2 సంవత్సరాలుగా ఇంత దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతూ ఉంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నది, తెలంగాణ ప్రయోజనాల కోసం నిలదీస్తున్నది, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నది, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవేదన పడుతున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్, మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రజల్ని ఓటర్లుగా చూసేటువంటి నైజం ఆ పార్టీలదైతే తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు మయం చేయాలనేటువంటి ఆలోచన, ఆ లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు మన పార్టీ ఆదినాయకుడైనటువంటి కేసీఆర్ గారు. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం నీటి విషయంలో జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి దోపిడీ. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వరాష్ట్ర ప్రయోజనాలని, రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ విషయంలో విషం జమ్మినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. ఆ రోజు మనమందరం బహుశా తెలంగాణలో ఉన్నటువంటి 3 కోటి ప్రజలు జై తెలంగాణ అంటే తెలంగాణ అనని 1-2 వ్యక్తులలో రేవంత్ రెడ్డి ఒకడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకనే తెలంగాణ అంటే ఒక రకమైనటువంటి కక్ష. ఆ విధంగా ఉన్నటువంటి ఈ పాలన నుండి మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఈ మధ్య ఆలోచిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన నాయకుడు ఏ పిలుపిచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆకాంక్షించి చేసేటువంటి ఏ కార్యక్రమంలోనైనా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎటువంటి పాత్రను మనమందరం పోషించినామో అటువంటి పాత్రను పోషించడానికి పునరంకితం కావలసినటువంటి సందర్భం ఇది అని 2026 సంవత్సరం మరొక్కసారి చరిత్రలో తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి పార్టీగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ క్యాలెండర్ను మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తరలివచ్చినటువంటి శ్రేణులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సెలవు. గౌరవ మన పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటీ రామారావు గారు మనందరికీ సందేశాన్ని అందజేస్తారు. జై తెలంగాణ. గౌరవ పెద్దలు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మన పార్టీ సీనియర్ నాయకులు, అగ్రశ్రేణి నాయకత్వం మొత్తానికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ రాష్ట్ర పార్టీ ప్రముఖులు, ఈరోజు తెలంగాణ భవన్లో ఒక పండుగ వాతావరణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలు, అన్నాదమ్ముళ్ళు, పత్రికా మిత్రులు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని మన ఈ డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్నదమ్ములకి, అక్కా చెల్లెళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను.